ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే, ప్రవక్తలకి ప్రవక్తకి దేవుడికి తేడా ఏంటి? ప్రవక్త అంటే ఏంటి? దేవుడు అంటే ఏంటి? అసలు ఇవి కొన్ని విషయాలుగా దేవుడిచ్చే జ్ఞానాన్ని బట్టి మనం కొన్ని విషయాల్ని తెలుసుకుందాం, తర్కించుకుందాం కూడా. అయితే ఇది ప్రవక్తలకును అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది కనుక. సరే, ప్రవక్తలు దేవుడికి ప్రవక్తకి తేడా ఏంటి? అది వజ్రానికి గాజు పెంకికి తేడా ఏంటి? ఇత్తడికి బంగారముకి తేడా ఏంటి? ఇత్తడి బంగారం అవున ఇలలో సుమతి అనే పద్యం మాట ఉంది. ఇత్తడి బంగారం అవుద్దే? అవదు. ఇలలో సుమతి ఇత్తడికి ఎంత పెయింటింగ్ బంగారం లాగా మెరవాలని దాన్ని మించేది బంగారు పని వాళ్ళు చేసినా అది బంగారం ఎప్పుడు అవ్వదు, మెరుస్తుంది అంతే. 1 గ్రామ్ గోల్డ్ అమ్ముతూ ఉంటారు, మెరుస్తుంది. అది చాలా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు వేసుకుని వెళ్తూనే ఉంటారు. సూపర్ కొందరా వీళ్ళు మంచి మా బంగారం ఈ మధ్యన కొనుక్కొని అంటారు. అసలుకి అవి మెరుపు, డూప్లికేట్. 1 గ్రామ్ గోల్డ్ అని దిగింది. 1 గ్రామ్ ఉండదో తెలియదు ఆ పేరుని చెప్పేసి మొత్తం అమ్ముతూ ఉంటారు హైదరాబాద్లో ఎక్కడెక్కడ. అది ఎన్నాళ్ళ వేసుకున్న బంగారం అవ్వదు. బంగారమే. సరే, అది మనం తాకట్టు పెట్టినా డూప్లికేట్ ఇది ఏం చేసినా ఎప్పుడైనా మన అవసరానికి అమ్మేటప్పుడు దొరికిపోతాం. ఇది ఇతడయ్యా, దీనికి డబ్బులు ఇవ్వమని వేస్తారు. సరే, ఇలాగే దెయ్యం ఉంది. దేవుడు ఎప్పుడు దేవుడే. ఒక దెయ్యానికి దేవుడు అన్నంత మాత్రాన దెయ్యం దేవుడు అవుతుందా? అవ్వదు. దెయ్యం దేవుడు అవ్వదు. ఫస్ట్ అక్షరం డి అయినప్పుడు కూడా దేవుడు ఎప్పుడు అవ్వదు. దేవుడు దేవుడే, దెయ్యమే. ఎందుకంటే దానికి నరకం ఏర్పడింది సాతానికి. అయితే తప్పనిసరిగా దెయ్యం నరకం పోవాలి. దేవుడిని చెప్పుకుంటూ ఈ భూమి మీద అంత తిరిగినప్పుడు కూడా ఒకరోజు నీ దేవుడు వచ్చేటప్పుడు అది నరకంలోకి పడవలసిందే. ప్రభువు కొన్ని దగ్గర చెప్తున్నాడు, ఈ సాతాను చీకటి తిరుగు ప్రకటన గ్రంథంలో ఉంటాయి. ఒకప్పుడు ఆకాశం మెరుపు వేలే కిందకి భూమి మీద రాలి పడిపోతాయంట. సాతాను శక్తులు అగ్ని గంధకాల వలె కిందకి పడతాయి. ఈ మెరుపు వలె అవి మెరుస్తున్నాయి కదా, రంగురంగులు మెరుస్తున్నాయి. ఇప్పుడు ఆ మెరుపు వలె కిందకి మెరుపు ఎలాగొచ్చి భూమిలో దూరం పెట్టి వెళ్ళిపోతే తెలియదు, మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. అలాగా మెరుపు వలె ఆకాశం నుంచి ఊరి కింద పడతాయంట. ఆకాశం, మధ్య ఆకాశం, 3 ఆకాశాలు ఉన్నాయని బైబిల్ ప్రకారంగా ఉంటున్నాయి. అది ఏ ఆకాశం ఉంది? ఫస్ట్ భూమి, తర్వాత ఆకాశం. ఈ మధ్య ఈ ఆకాశం ఈ గాలిలోనే ఉంటుంది, భూమికి ఆకాశం మధ్యలో 3 ఆకాశం ఉంది. అది ఎవరు ఎక్కలేదు, ఇది పరలోక సంబంధమైనది. 1 ఆకాశం, 2 ఆకాశం, 3 ఆకాశం. అందుకే కదా మనం ఇప్పుడు ప్రస్తుతం అపొస్తలుడైన పౌలు చెప్తాడు, ప్రస్తుతం మనం పోరాడుతున్నది అధికారులతోనూ ప్రధానులతోనూ కాదు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహంతో అన్నాడు. ఆకాశ మండలంలో ఉన్న ఇవి భూమికి ఆకాశ మండలంలోకి తిరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం మనం ప్రధానులతోనూ నాయకులతోనూ కాదు, నాయకులతో కాదు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహంతో మనం పోరాడుచున్నాం అంటాడు. ప్రభు దగ్గరికి కూడా ప్రభు బాప్తిసం తీసుకోగానే ఆయన నిజం చెప్పి, ఎప్పుడైతే నిజం చెప్తామో మన పక్కన శత్రువులందరూ వచ్చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఆడు చెప్పేస్తాడు కోర్టులో చూడండి. ఆడు ఎప్పుడైతే నిజం చెప్తాడో వెంటనే ఆడు ఎక్కడ ఉన్నాడో చెప్పరా అని వేసిద్ది మన రాజకీయ నాయకులు. వాడు చెప్తే మనం జైల్లో పోతామని. అలాగే ప్రభు ఎప్పుడైతే దెయ్యము దేవుడిగా తిరుగుతుంది అని చెప్పడానికి వచ్చేసరికి వెంటనే ఆయన బాప్తిసం తీసుకుని రెడీ అయిపోయేసరికి అరణ్య ప్రదేశంలోకి ఆత్మచేత శోధింపబడ్డాడు అని ఉంటుంది బైబిల్లో. కొత్త నిబంధన మత్తయి వార్త 3-4 చూసుకుంటేనే బాప్తిసం తీసుకుని రెడీ అవుతారు ఆయన వాక్యం చెప్పడం కోసం. అరణ్య ప్రదేశంలో తీసుకెళ్ళి ఈ రప్పలు నువ్వు ఆహారం చేసుకుని తినో అంటుంది. అదే ఆయన ఉపవాసం చెడగొట్టడానికి కోసం, భక్తిని చెడగొట్టడానికి కోసం. ఎందుకంటే అప్పుడు చెప్పాడు, దేవుడైనా తండ్రి కాలు మీద పడవాలని ఆజ్ఞ తెలీదా? తండ్రి కాలు మీద పడాలి తప్ప నా కాలు మీద పడమన్నది, నీకు రాజ్యమంతా ఇచ్చేస్తామన్నది సాతాను. నువ్వు కాదనేసాడు. తండ్రి కాలు మీద మనం నువ్వు పడాలని ఉంది తప్ప తండ్రి పడాడు, నీకు వాక్యం తెలుసా అని అడుగుతాడు.
ఈ లోకరాజ్యాన్ని ఇచ్చేస్తాను, నువ్వు నా వైపు వచ్చానంటాడు. పో సాతానా, ఏం మాట్లాడుతున్నాను నేను ఎందుకనే, నాకు మృక్కెంత పో అంటే కొరడాల తీగని గింతులైపోయింది సైతానం. మనం కూడా అలా నిలబడితే సైతాన్ని పోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే పరిశుద్ధత ఏదైనా మనం చెప్పాలనుకునేటప్పుడు, కోర్టులో నిజమేదని చెప్పాలనుకున్నప్పుడు శత్రువులందరూ వచ్చేసి మన మాయం చేసి పోరాడుతున్నామంట. అలాగే దేవుడు కూడా ఈ ప్రపంచానికి దేవుడిని చెప్పడానికి ఆయన వచ్చేసరికి బాప్టిజం తీసుకునేటప్పుడు రెడీ అయిపోయేసరికి వచ్చి పడిపోయింది. అలాగే మీరు ఏదైనా సువార్త చేయండి, అడ్లు వచ్చేస్తాయి. మీరు ఏదైనా దేవుడి గురించి చెప్పండి, అడ్లు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంట్లోనే అడ్లు వచ్చేస్తారు. మన ప్రక్కనున్న భార్య అవ్వనించి పిల్లలు అవ్వచ్చు, వాళ్ళలో కూడా సాతాను దూరేద్ది. ఎందుకంటే 100కో 1,00,00,000 పరలోకం వెళ్తారు. సాతాను గడి ఎవరిని వెళ్ళనివాడు ఒక విధంగా చెప్పాలంటే. వెంటనే వాళ్ళ దూరేస్తారు. డబ్బా సాయా సియాస పక్కన భార్యలో దూరేస్తుంది, నచ్చి భర్తలో దూరేస్తుంది. ఏంటంటే దూరడం అంటే వాళ్ళకి నచ్చదు. మనం వాడు చెప్తూ వాళ్ళు చేస్తారు. పరువు కాపాడాలంటే పరువుని తీసేస్తారు, కాపాడలేరు. మనం ఇలాగొండాలి పద్ధతి కంటే అలాగొంటారు. వాళ్ళు ఇష్టం వచ్చిన ఉండాలి, నువ్వు నువ్వు పోతుపో అంటారు. ఇదంతా సాతానుగాడు వాళ్ళ ఉండి ప్రేరేపిస్తుంటాడు. పాపం కూడా మన పక్కనున్న మనుషులు కూడా రెడీ అయిపోతారు. మీరు దేవుళ్ళు అంత ఈజీ కాదు. అయితే మనం నమ్ముకున్న దేవుళ్ళు మన పరిస్థితి ఎవరైతే నమ్మారో వాళ్ళకే దేవుడు సహాయం చేస్తాడు, అందరికీ కాదు. ఎవరైతే నమ్మారో, ఎవరైతే అలాగే నేను ప్రార్థన చేస్తే మా భార్య వెళ్ళిపోవడం, భార్య ప్రార్థన చేస్తే కొడుకు వెళ్ళిపోవడం కాదు. ఎవరిది వాళ్ళే, ఎవరు చేసుకున్నది వాళ్ళే తప్ప వేరే ఎవరికి సంబంధం లేదు. ఎలాగంటే ఒక ఆయన దొంగ ఆ భార్యని పోషించడం కోసం, పిల్లలు పోషించడానికి దొంగతనం అంతా చేసుకొచ్చేస్తానట. చేసుకొచ్చేసినప్పుడు ఒకప్పుడు అక్కడ అడుగుతాడు, ఏమీ భార్య అని అడుగుతాడు. రోజు నేను దొంగతనం చేసి డబ్బు తెచ్చిస్తాను కదా, మరి నేను చేసిన పాపంలో మీరు కూడా వాటైనా అని అడిగాడు భార్య అని. భార్య చెప్పింది, దగ్గర పిలిచింది. ఏంటి, నువ్వు దొంగతనం చేసి అన్ని తెస్తానో కదా, తెస్తే అందులో నాకు కూడా వాటా అంటే, నువ్వు కూడా తింటలేదు, వాటా ఉండదా, తెచ్చిస్తాను అని చెప్పాడు. నువ్వు భార్యని చేసుకున్నావు, నన్ను పోషించవలసిన బాధ్యత నీకు ఉంది కదా, భార్యను చేసేసుకుని ఎప్పుడో పోషించుకునే బాధ్యత ఉంది కదా, నువ్వు ఎలా పోషిస్తావు నాకెందుకు, నాకు ఇస్తానో నేను వండుతాను, అంతేగాని నేను దొంగతనం వేసి తెమ్మని నాకు ఇమ్మనలేదుగా, నువ్వు చేసిన పాపం నీ నిర్ణయంలో నువ్వు చేసుకుంటాను, అది నీదే అనేసి. హైరే అని కొడుకు దగ్గరికి వెళ్ళాడు. చాలా డబ్బులు నేను సంపాదిస్తున్నావు కదా రారా అన్నాడు. ఏం డాడీ అన్నాడు. అలా కాదు, నేను దొంగతనం అంతా నేను చేసుకొస్తాను కదా, చాలా దినంగా మనం అంతా సంపాదించాం. అవును డాడీ మంచిదే అన్నాడు. అలా మరి మంచి బుల్లెట్లే కొనుక్కొని దీనికి మంచి దినిగా తిరుగుతున్నా కదరా అని చెప్తాడు. చెప్పు పర్వాలేదు అన్నాడు. అలా కాదు, మరి దీని గురించి పాపం నేను దొంగేసి తెచ్చుకొచ్చి నీకు ఇవ్వడం అన్నీ చేసి మనం ఖర్చు పెట్టుకుంటున్నాం కదా, పాపం ఎవరికి వెళ్తారా అని అడిగాడు కొడుకుని. అదే డాడీ, కొడుకుని పెంచవలసిన బాధ్యత నీది, డబ్బులు నాకు తెచ్చి ఇవ్వడం నేను ఖర్చు పెట్టే ధర్మమే, అంతేగాని నేను దొంగేయమని నేను చెప్పలేదు కదా, కాబట్టి నువ్వే దొంగేస్తాను నిర్ణయించుకున్నావు కాబట్టి నీకే ఆ పాపం అన్నాడు. అప్పుడు ఒంటరిగా ఆలోచించాడు. ఓహో, పాపం నాకేరా బాబు ఇదే, ఎవరు చేసింది పాపం వాళ్ళదే అని వెంటనే అవన్నీ విడిచిపెట్టేసి మామూలు జీవితంలోకి వచ్చేసినాడు. అందుకని మరి మారి మామూలు జీవితంలోకి వచ్చి ఇది అది మంచి పద్ధతి కాదురా, అందరూ హ్యాపీగా ఉంటారు, మన వైగులో కాలుతాం, వాళ్ళు బాగానే ఉంటారని. ఎందుకంటే ఇది చెప్పానంటే ఎవరు చేసుకుంది వాళ్ళే. ఒక పాస్టర్ కానీ, ఒక నాయకుడు కానీ, ఎవరైనాను వాడిని చంపి వీడిని చంపి తెచ్చి కుటుంబాల పేరు కోసం ప్రతిష్ట కోసం చేస్తున్నారు. లాస్ట్కి వీళ్ళకి శిక్ష తప్పదు. 1000 మంది నా చర్చిలో, 10,000 మంది చర్చిలో ఎవరికి ఇవ్వను, నిన్న మంచి పేరు వచ్చి అతను టీవీలు పెట్టి అతను తెరల మీద బొమ్మ వేస్తారు, కానీ వాక్యం చెప్పలేమను, సువార్తలకు చోటు ఇవ్వను, సాక్ష్యానికి కూడా సంఘస్థులకు ఇవ్వను అని డబ్బల్లా దండిసి మూటలు నాదే సంఘం, నా పేరు ఇవ్వండి పెట్టుకున్నాడు. ఎవడ ఇసిరిని రోజు రాయి పెట్టండి బుర్ర మీద, తల మీద రోజుకు రాయి పెడితే అలాగలా బరువు అయిపోయి ఆ రాలే కనబడితే మనిషి భూమిలోకి పోతాడు, నరకంలోకి పోతాడు బరువుకి. అలాగే ఈ డబ్బు కూడా అన్ని సంఘాలు అవన్నీ వేసుకొని టీవీలతో ప్రకటించి ఏదో చేసి ఎవరికి చోటు ఇవ్వక, సువార్తకులు చోటు ఇవ్వక, ఎవరికి ఇవ్వకున్నా నేనే నాయకుడిగా ఉన్నాడు కూడా సేమే. రాయికి రాయ రోజు కొట్టి ఎత్తి నెత్తి మీద బరువు అయిపోయి భూమిలో కూర్చుకుపోతాడు మన నరకంలోకి. అందుకని మీరు దైవక్తంలో ఎదిగి ఎన్ని చర్చలు కట్టినా ఏమైనా పర్వాలేదు మంచిగా, కానీ ఎదుటివాడికి కూడా నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించండి దేవుడు చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని పేదవాడికి అలాగే ఎవరికైనాను సహాయం చేయడానికి నేర్చుకోవాలి. అంత సంఘం అంటే కట్టుబాటు,
10 మంది వండాలి, అన్నీ వండాలి. నాది అనేది నరకము. అందుకని అది మంచిది కాదు. కాకపోతే ఏంటంటే దేవుడు ప్రవక్తలు పంపించాడు, అలాగే అందరినీ పంపించాడు. ప్రవక్త అసలుకి దేవుడి గురించి చెప్పిన వాడే ప్రవక్త. యోహాను ప్రవక్త ఉంటాడు. ఏం చెప్తాడు? నా వెనక వచ్చినప్పుడు గొప్పవాడు, ఆయన చెప్పులు ఇప్పుడుకు నేను యోగ్యుడు కాదు, ఆయనే దేవుడు, ఆయన అంటాడు. యోహాను ప్రవక్త మనిషి. ఆయన ప్రవక్త అంటే దేవుడి గురించి తెలియపరిచిన వాళ్ళు ప్రవక్త. వాళ్ళు కూడా దేవుని చిత్తం మీదే ఉంటారు భూమి మీద. అంతేగాని వీళ్ళు దేవుడు మాత్రం కాదు, నేను మాత్రం దేవుడు కాదంటాడు యోహాను ప్రవక్త. నా వెనక వచ్చిన శక్తివంతుడు, ఆయన అగ్నితో పరిశుద్ధాత్మల శక్తి బాప్తిసం ఇచ్చును అంటాడు. ముస్లిమ్స్ కొంతమంది అంటారు యేసుప్రభు ప్రవక్త అని. అన్నం తింటాడు, భోజనం చేస్తాడు, అన్ని మానవుడే కదా, దేవుడైతే కాదు కదా అని. యేసుప్రభు ఆత్మతో భూమి మీద లేడు. అన్నం తింటాడు, అది తింటాడని మనం ఏదో తెలిసిందో సగం దారి చెప్పడం కాదు. యేసుప్రభు కూడా శరీరధారి వచ్చాడు. శరీరం దారి వచ్చి సమాధి లేచినప్పుడు మళ్ళీ ఆత్మ అయిపోయాడు. అందుకని ఆయన ప్రవక్త కాదు. యోహాను గారు ప్రవక్త. ఆయన చెప్తాను, నేను ప్రవక్తనే, నా వెనక వచ్చిన నాలంటాడు కాదని యోహాను చెప్తున్నాడు. ప్రవక్తలు ఎంతోమంది వచ్చిపోయారంటండి యేసుప్రభు, ఆ ప్రవక్తను కాదంటాడు. అసలు ప్రవక్త అంటే దేవుడు చెప్పిన మహమ్మద్ ప్రవక్త అందరూ అన్నారు. వాళ్ళు ఏమంటారంటే యేసుప్రభు ఒక ప్రవక్త అని అసలు అంతే, ఇదంతా ఒక గారి ఇదేదో చేసి వెళ్ళిపోయాడు అని అంటారు. ఆయన ప్రవక్తని యేసుప్రభు ఎక్కడైనా చెప్పి అసలు ప్రవక్త అన్నాడా యేసుప్రభు? నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి దగ్గర రాడు అన్నాడు. నేనే సత్యం, నేనే మార్గం అన్నాడు. అందుకే కదా దైవదోషం చేస్తాను, నేను సిలువేయండి అన్నారు అక్కడ. అవి వేసిన వాళ్ళు ఎవరు? అసలు దేవుడిని నమ్మిన మొదటి నుంచి ఉన్నోళ్ళే వేసినారు. ముస్లిమ్స్, క్రైస్తవులు, వీళ్ళు కలిపి. సులైమాను ఎవరు ఒక ఆయన, అది అక్కడ సుల్తాన్ అనేవాడు, ఇది యెరూషలేము దేవాలయం పడగొట్టి అందరూ కట్టి వీళ్ళందరూ కలిపే ఈయనకి సిలువేసేశారు. అయితే ఒకటి సరే, ఇదంతా ఏంటంటే ప్రవక్త యేసుప్రభు కాదు, యేసుప్రభు దేవుడు. ప్రవక్త యోహాను చెప్పారు ముందే. అలాగే ఎంతోమంది యోనా ప్రవక్త, అందరూ ప్రవక్తల, యోసే ప్రవక్త, మహమ్మద్ ప్రవక్త, వాళ్ళు కూడా బైబిల్ ఒకటే. అందులో నుంచి ప్రవక్తలు అందరూ ఉన్నది ఒకటే, అన్ని చరిత్రలు ఒకటే ఉంటాయి. కానీ ప్రవక్తలు ఎవరైనా దేవుడు కాదు. యేసుప్రభు ప్రవక్త కాదు, దేవుడని యోహాను ఒక ప్రవక్త యోహాను చెప్తున్నారు. స్త్రీలకన్నింటిలోనూ యోహాను గారి లాంటి ఎవరు ఉంటారంట. ఆయన చెప్పిన మాట వినరా? ఆయన కట్టుకొని ఎంతో నీతిగా, ఎంతో విధానంగా ఉండి ఆయన నేను ప్రవక్తనని చెప్తాడు. నా వెనక వచ్చిన శక్తివంతుడని చెప్పేస్తాడు. యేసుప్రభు దేవుడు, ఆయన పక్క దేవుడు అని చెప్పాడు. సమాధి చేశాడు, అన్ని సమాధి నుంచి లేచాడు యేసుప్రభు. ప్రవక్తలు అక్కడే నిగుస్తాడా? ఎవడైనా ఎక్కడైనా లేచాడు ఉన్నాడా? మహమ్మద్ ప్రవక్త అవ్వచ్చు, ఈ ప్రవక్త, మన యెషయా ప్రవక్త అవ్వచ్చు, ఏ ప్రవక్త కూడాను దేవుడు ప్రకటన గ్రంథం ప్రకటించిన యోహాను కూడా ప్రకటించారు అంతే. నేను దేవుడిని వాళ్ళు ఎక్కడ అనలేదు, యేసుప్రభు అక్కడే అన్నాడు. సమాధి నుంచి లేచినాడు యేసుప్రభువే. మరి మా అన్నం తిన్నాడు అయితే తిన్నాడు, మానవ జన్మ శరీరంతో వచ్చాడు కనుక తిన్నాడు. ఆ సమాధి నుంచి లేచిన తర్వాత 40 దినములు భూమి మీద ఉన్నాడు, అప్పుడు తినలేదుగా. అలాగే ఆత్మ అయిపోయిన తర్వాత నేను దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, నేను ఆత్మయ్య ఉన్నానని అందరికీ కనబడ్డాడు, అద్భుతాలు చేశాడు. మళ్ళీ 40 దినములు అప్పుడే పెంతెకొస్తు పండుగ దినాలు పరిశుద్ధాత్మను పొందారు. థ్యాంక్ యూ.